దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? దినదినము నూతనమైన మాటలతో మీ గృహాన్ని దర్శిస్తూ దేవాది దేవుని యొక్క మాటలు మీరు వీక్షిస్తూ మీరెంతగానో ప్రార్థనలో బలంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యాలు మీకెంతగానో ఉపయోగపడుతున్నాయని మేము నమ్ముచున్నాము. ఇంకా దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ఇంకా నూతనమైన మాటలు దినదినము చదువుకున్న మాటలైనప్పటికీ ఏదో ఒక మాట మన హృదయాన్ని తాకుతుంది. ఆ తాకిన వాక్యము మన అంతరంగంలో దాగి ఉన్న ప్రతి మూలుగును ఛేదించి సమాధానంతో మనల్ని నింపేదిగా ఉంది. ఎందరైతే సమాధానంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈ దినకాలము ఒక నూతనమైన అంశముతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. నేటి దినకాలము ఏర్పాటు చేసుకున్న అంశ భాగము ఏదనగా, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. బ్రాకెట్లో ఎల్లప్పుడూ కదండి, ఎల్లప్పుడూ దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. ఇంతవరకు ఉన్నాడు కదా మాకు దేవుడు తోడుగా. ఆయన లేకోకుంటే మనము జీవించలేము, చెల్లించలేము, అసలు భూమి మీద బ్రతికేవారమే కాదు. దేవుడు ఆయన కృపాహస్తాల కింద మనలందరినీ సజీవ లెక్కలో నిలిపి పోషిస్తూ, సంరక్షిస్తూ, భద్రపరుస్తూ, కాపాడుతున్న విధానానికి దేవాది దేవునికి మనము నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, మూల వాక్యముగా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ వచనంలో ఉన్న దేవుని మాటలను మూలవాక్యముగా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎంతవరకు ఈ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు? సదాకాలము మనకి దేవుడు తోడై ఉండి ఎంతవరకు ఉంటాడంట, ఎంతవరకు నడిపిస్తాడు మనల్ని అంటే మరణము వరకు. చివరి క్షణాల్లో ఉన్నప్పటికీ కూడా మనలో ఆయు ఉన్నప్పుడు, దేవా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అనే చివరి మాటలు పలికేంత వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడండి, విడిచిపెట్టేవాడు. అందుకే దావీదు గారు దేవుణ్ణి అంత పిచ్చిగా ప్రేమించినారండి కదండి. చిన్న ప్రాయం నుండి గొర్రెలు కాచుకుంటున్నప్పటి నుండి మహారాజు చక్రవర్తి అయినప్పటికీ మరణకాలం సమీపించేంత వరకు దేవుని ఎప్పుడు విడనాలేదండి దావీదు గారు. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడైతే అంటున్నాడు, దేవా వృద్ధాప్యంలో నన్ను నువ్వు విడనాడకు తండ్రి అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలము భార్యైనా భర్త అయినా ఎవరైనా కానీ కొంతకాలమే తోడుగా ఉంటారు. బిడ్డలు కొంతకాలమే తోడుగా ఉంటారు. బంధువులు కూడా కొంతకాలమే ఉంటారు. స్నేహితులు ఎవరైనా కానీ, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పించుకునే వాళ్ళు కూడా ఆ కోర్స్ అయిపోయేంత వరకే మనకు తోడుగా ఉంటారు. తర్వాత ఆ ఇంటర్ అయినా డిగ్రీ అయినా ఏదైనా కానీ వాళ్ళు చదివేంత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంతవరకే మనకు తోడుగా ఉంటారు. నా ఫ్రెండ్ అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళు భవిష్యత్తులో స్థిరపడడానికి, ఉన్నతమైన చదువులు చదవడానికి ఆయా దేశాలకు కానీ ప్రదేశాలకు కానీ వెళ్ళి చదువుకున్నప్పుడు ఆ స్నేహాలు అంతవరకే ఉంటాయి. కడ వరకు జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు నేటి కాలంలో లేరండి. కానీ దేవుడు, మన దేవుడు అంట ఎలా ఉంటాడంట, సదాకాలము మనకు దేవుడై ఉండి మరణం వరకు ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు, తోడుగా ఉంటాడంట. కొంతమంది దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి ఎంత గొప్ప కార్యాలు వారి ఎడల దేవుడు చేసి ఉన్నాడో మనం చదువుకుందామండి. మొదటిగా చూసినట్లయితే నా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము
యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న దేవుని మాటలను మనం చదువుతున్నప్పుడు మన హృదయాలను ఈ మాటలు ఎంతగానో ధైర్యపరిచేదిగాను, మనకు ఏ కొదువ ఇబ్బంది ఉన్నప్పుడు ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు నా ప్రక్కలోనే ఉండి ఈ మాట మాట్లాడుతున్నాడు అనే భావన మనకు కలుగుతుందండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అలనాడు మోషే యొక్క నాయకత్వంలో అంత జనాగాన్ని నడిపించుకుంటూ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వాళ్ళ ఆ దేశానికి వెళ్తున్నప్పుడు మోషేని దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా మనకు తెలిసినదే. ఆ నాయకత్వంలో నుంచి తప్పించుకోవడానికి మోషే నానా పాటలు పడ్డాడండి. అయ్యా, నేను నత్తివాడనండి, నేను మాట్లాడలేనండి, సరిత నిలవలేనండి, ఫరో దగ్గర నేను నిలవలేను, నాకంటే ఇదిగో మా అన్న ఉన్నాడు, అహరోను ఏర్పాటు చేసుకో, ఇంకా ఎవరినైనా ఏర్పాటు చేసుకో అని దేవునికి సాకులు చెప్పుతూ తప్పించుకుంటున్నప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను, నా మాటలు నీ నోట ఉంచుతాను, ఇదిగో నీకు తోడుగా మీ అన్న అహరోను కూడా ఉంటాడు, నువ్వు భయపడకు అని అలనాడు మోషేకి ఎంత ధైర్యాన్ని ఇచ్చినాడో తిరిగి యెహోషువ కూడా దేవుడు అదే ధైర్యాన్ని నింపుతున్నాడు. మోషే నాయకత్వంలో 6 లక్షల కాలు బలం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకమైన కార్యాలు ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు చూపిస్తూ వచ్చినాడండి. వాళ్ళు ఊహించని రీతిగా వారిని నడిపించుకుంటూ వచ్చినారు. ఆకలైతున్నప్పుడు మన్నాను ఆహారంగా ఇచ్చినాడు, శ్రేష్టమైన మన్నాను, దేవదూతలు భుజించే మన్నాను ఇచ్చినారు. వాళ్ళు పొయ్యి రగిలించుకోకుండా, కుండ పెట్టుకోకుండా, నీళ్లు పోయకోకుండా, ఏ ఆహారం వండుకోకుండా వాళ్ళకి ఎప్పటికి కావాల్సిన ఆహారాన్ని వాళ్ళకి అనుదినము దేవుడు వారికి అనుగ్రహిస్తూ వారి పాదాలు వాయకోకుండా, బట్టలు మాయకోకుండా వాళ్ళని కంటి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళు అడిగిన ప్రతిదీ, మాకు బూరెలు కావాలి, మాంసం కావాలి, నీళ్లు కావాలి, మాకు కీర గుర్తుకొస్తున్నాయి, ఉల్లిపాయలు, ఎన్నెన్నో లొసుగులు పెట్టుకుంటూ దేవుణ్ణి ఎంతగానో బాధ పెడుతూ నడిపిస్తున్నప్పటికీ దేవుడు అవన్నీ ఓర్చుకుంటూ మోషే ద్వారా నడిపించుకుంటూ వచ్చినారు. చివరిగా మోషే గారు చనిపోయినారు. ఆ మొదటి అధ్యాయంలోనే ఫస్ట్లోనే ఉంది కదండి. మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువను ఈలాగు సెలవిచ్చెను కదండి. మోషేకు పరిచారకుడుగా ఉండి మోషే చెప్పే ప్రతి పనిలో నమ్మకంగా ముందుకు సాగుతున్న యెహోషువను దేవుడు ఎన్నుకొని, అయ్యా ఇదిగో మోషేకు నేను ఎలా తోడుగా ఉండి నడిపించానో, మోషే ద్వారా ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు నేను చేసినానో ఈ జనుల పట్ల, ఇదిగో నేను ఇప్పుడు కూడా నీ ద్వారా అలాగే చేస్తాను. నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, ధైర్యం చెడిన వాడిగా ఉండకూడదు. అంత మాత్రమే కాకోకుండా కింది 8వ వచనంలో అంటున్నారు, ఏమంటున్నారు? ఈ ధర్మశాస్త్రమునందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించినడలా నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదు
అంటే ఈ ధర్మశాస్త్రము నువ్వు చదువుతున్నప్పుడు పై వచనాలలో మనం చూసినట్లయితే అంటున్నాడు, నీవు నడుచు ప్రతి మార్గంన చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అయ్యా, ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేల్ జనాంగాలకు మాత్రమే కాదు, నీకు కూడా. మోషే ఏర్పాటు చేసిన ఈ ధర్మశాస్త్రం నేను చెప్పిన వాటిని అన్నింటినీ రాస్తున్నాడు కాబట్టి వాటిల్లో నువ్వు వాటిని బోధిస్తున్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. నువ్వు చక్కగా ఉండి నడుస్తూ ఉన్నట్లయితేనా నేను నీకు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నిన్ను అలాగే నీ నాయకత్వంలో నడుస్తున్న ఈ జనులను కూడా నేను వాళ్ళకు కూడా తోడుగా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన బిడ్డలారా, మీరేమైనా దేవుని మాటలను కుడికి కానీ ఎడమకు కానీ బోధించుతూ వాటిలో నుంచి తొలగిపోతున్నారా? ఒకవేళ తొలగిపోతున్నట్లయితే దేవుడు సరి చేసుకోమంటున్నాడు. ఈ సమయంలో దేవుని మాటలు, ధర్మశాస్త్రం మాటలు అంటే పరిశుద్ధ లేఖనాల మాటలే. నువ్వు చదువుతున్నప్పుడు ఒక పొల్లైన తప్పుపోతున్నట్లయితే నువ్వు సరి చేసుకో. దేవుడు నీకేమే మాటలైతే ఆజ్ఞాపించి ఉన్నాడో నీ జీవితము దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి నీకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. అలా కాకుండా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఆ మాటలను త్రోసివేసి లోకానుసారమైన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండడు, నీకు మేలు చేయడు. అంత మాత్రమే కాకుండా నీ నుంచి తొలగిపోయి అనేకమైన శోధనలో గుండా నీవు వెళ్ళవలసిన వాడవై ఉన్నావు. కానీ యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, యెహోషువా నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ఏ దానికి నువ్వు భయపడదు. ఆ 9వ వచనంలో మనం చూసినట్లయితే నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చూడండి ఎంత గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలనాడు మోషేకి కానీ యెహోషువకు కానీ తోడుగా ఉన్న దేవుడు నేటి కాలంలో కూడా మనతో కూడా తోడుగా ఉండాలి అంటే మనము దేవుని వాక్యం పట్ల నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి ఏ మాత్రము వచ్చే శోధనలైనా ఆపదలనైనా ఇరుకులైనా ఇబ్బందులైన వాటిని చూసి జడియపడుకోకుండా దిగులు పడుకోకుండా ఎలా ఉండాలంట, దేవుడు చూపిన మార్గంలో చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నట్లయితేనా దేవుడు మనకు తోడై ఉండేవాడుగా ఉన్నాడు. యెహోషువకు తోడై ఉన్న దేవుడు ఈ దినకాలంలో కూడా నీతో నాతో కూడా తోడుగా ఉన్నాడు. రెండోదిగా చూసినట్లయితే మొదటిగా యెహోషువకు తోడై ఉండి సదాకాలం నడిపించిన దేవుడు. రెండోదిగా గమనించినట్లయితే 91వ కీర్తన 14వ వచనము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. అతనికి అని వ్రాయబడింది. ఎవరా అతడు అంటే యోసేపు గురించి ఇక్కడ వ్రాయబడి ఉందండి. ఎందుకు అంటున్నానంటేనా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. ఈ వాక్యం ఇలాగే ఉంచి ఇంకోసారి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో దేవుని మాటలను చదువుదామండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని మనము ప్రేమించాలి అంటే, దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే మొదటిగా మనము ఏం గైకొనాలా?
దేవుని వాక్యాన్ని గైకొని దేవుని వాక్యాన్ని మనము ప్రేమించవలసిన వారమై ఉండాలి. అంటే హృదయపూర్వకంగా దేవుని మాటలను, ఇష్టపూర్వకంగా దేవుని మాటలను మనము ధ్యానించవలసిన వారమే ఉన్నాం. అదే కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14 వచనం నుంచి 16 వచనాలు చదివినాం కదండి. ఏమంటానా, దేవుని ప్రేమించే వారికి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు దేవుని ఎంతగానో ప్రేమించినాడండి. అన్నదమ్ముల చేత తృణీకరించబడినప్పటికీ, అన్నల చేత బాధింపబడినప్పటికీ, బానిసగా ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, అలాగే అధికారి యొక్క భార్య యొక్క హింసలను భరిస్తూ ఆ దేశం నుండి పారిపోయి చెరసాలలో ఉండి అక్కడ వారికి స్వప్నంలో వారికి కల వచ్చినప్పుడు దాని భావాన్ని చెప్పి 2 ఏళ్ల తర్వాత తిరిగి రాజుకు ఒక కల రావడం, ఆ కల భావము యోసేపు ద్వారా తెలుసుకోబడడం, యోసేపును ఆ చెరసాల యూబిలో నుండి బయటకు తీసుకొని రావడం, ఒక గొప్ప అధికారిగా కదండి ప్రధాని స్థానంలో దేవుడు అతన్ని నిలబెట్టినాడు. ఇంత స్థాయికి రావడానికి గల కారణం ఏమంటే ఒక్కటి, దేవుణ్ణి ప్రేమించడం. ప్రేమైన వాళ్ళరా, ఎంతసేపు సమస్యలు రానంత వరకు దేవుణ్ణి బాగా గణపరుస్తారండి చాలామంది. సమస్యలు రానంత వరకు, కుటుంబంలో కలహాలు రానంత వరకు, ఆర్థిక సమస్యలు బాగున్నంత వరకు, అనుకోని రీతిగా పరిస్థితులు తారుమారైనప్పుడు మొట్టమొదటిగా కుటుంబ సభ్యుల మీదకి పోరండి. చాలా వరకు గమనించండి. ఆర్థికంగా చితికిపోయినా, మానసికంగా నలిగిపోతున్నా, అనారోగ్యాలు ఎదురవుతున్నప్పుడు, అనారోగ్యంలో కుమిలిపోతున్నప్పుడు మొట్టమొదటిగా నిందలు వేసేది ఎవరి మీదో తెలుసా? దేవుని మీదేనండి. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఉంటే నాకు ఇలా జరుగుతుందా? నే ఈ స్థితిలో ఉంటానా? నాకు ఇలాంటి పరిస్థితులు వస్తాయా? దేవుడు లేడు. ఉన్నా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి మనల్ని. మన ప్రక్కలోనే ఉంటాడు, అనునిత్యము మన ప్రక్కలోనే ఉంటాడు. మనం గ్రహించడం లేదు, అది చాలామంది గ్రహించరు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా యోబు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆస్తిపరుడు, ధనవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడే గొప్ప సర్టిఫికెట్ ఇచ్చినాడు యోబు గారికి. తన నోట నుండి దేవుని ఎప్పుడు దూషించడు, మంచి ప్రవర్తన గలవాడు అని దేవుడు బిరుదు ఇచ్చిన యోబుకు అన్ని సమృద్ధిగా, సకలం సమృద్ధిగా ఉన్నాయి. సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మొదటగా ఎలా ఘనపరుస్తూ వచ్చినాడో, తనకు కలిగిన వాటిని అన్నింటినీ కోల్పోయినప్పటికీ, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, బిడ్డలు పోయినారు, భార్య దూషించింది, బంధువులు దూషించినారు, దగ్గరికి రావలేదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అసహ్యకరంగా ఉన్నారు, స్నేహితులు, ప్రాణ స్నేహితులు కూడా దగ్గరకు వచ్చి యోబును గుర్తుపట్టలేని స్థితిలో వాళ్ళు చూసి కూడా, యోబును గ్రహించి కూడా వాళ్ళు యోబుతో పలకరించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి దయనీయమైన స్థితిలో యోబు ఉన్నప్పటికీ మొదట ఏ స్థితిలో దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చినాడో, చిట్ట చివరి స్థితిలో కూడా, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా యోబు దేవుని యథార్థంగానే ప్రేమిస్తున్నాడు, యథార్థమైన మనసుతో దేవుని ఘనపరుస్తున్నాడు, యథార్థంగా దేవుని సేవిస్తూ ఉన్నాడు. అదే 91వ కీర్తనలో అన్నాడు 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. యోసేపు ప్రేమించినాడు దేవుణ్ణి, అలాగే యోబు గారు కూడా ప్రేమించినారు. వారికి కలిగిన శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో దేవుడు వాళ్ళ చెయ్యి విడిచిపెట్టలేదండి. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేసినాడు, నాకు దూరంగా వెళ్ళిపోయినాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. శ్రమలు, ఇబ్బందులు వాళ్ళంతకు వాళ్ళు తెచ్చుకొని దేవుడు నన్ను శోధిస్తున్నాడండి అంటారు. దేవుడు శోధకుడు కాదండి, పరిశోధకుడు. నీ అంతరంగం ఎలా ఉందో అని గ్రహించాలని చూస్తూ ఉంటాడు. ఆయనకు సమస్తము తెలుసు. మనము భూమి మీద ఇలా జీవిస్తున్నామంటే అందుకు కారణం ఆయనే.
తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మన చర్యలన్నీ దేవునికి తెలుసు. మనం ఎలా జీవిస్తాం, ఎలా మాట్లాడతాం, ఎలా ఉంటాము, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం సరిగా ఉన్నామా లేమా, మరణం వరకు మనం ఎలా ఉంటామో సమస్తం దేవునికి తెలుసు. కానీ మధ్యలో మన పరిస్థితి ఎలా ఉంటుందని నేను గమనిస్తూ ఉంటాను. కానీ యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. శ్రమలలో అతడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అంత బలహీనమైన స్థితిలో ఉన్న యోసేపు దేవుణ్ణి ఘనపరుస్తూ వస్తున్నాడని. ఘనపరచడం అంటే ప్రార్థన చేస్తూ రావడం. అంత మాత్రమే కాకుండా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని ఆజ్ఞలను ప్రేమించండి. అప్పుడు చూడండి, దేవుడు మన పక్షాన ఉండి చేసే అద్భుతమైన కార్యాలను బట్టి ఇంకా ఇంకా దేవుని ఎక్కువగా మనం ఘనపరిచేవారమై ఉంటాం. నువ్వు ఘనపరచక, దేవుణ్ణి ప్రేమించక, దేవుని మాటలను స్వీకరించక, నీ ఇష్టానుసారంగా నీ హృదయాలోచనల చొప్పున నువ్వు నడుచుకుంటూ వెళ్తూ నేను అభివృద్ధిలో లేను, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నాకు తోడుగా లేడు అని నువ్వు అనుకుంటే అది నీ అవివేకమే. దేవుడు అలనాడు అబ్రహాముకు తోడే ఉన్న దేవుడు ఈనాడు మనతో కూడా తోడుగా ఉన్నాడు, సదాకాలం తోడుగా ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితేనా యెహోషువను ఆజ్ఞానుసారంగా నడుచుకోమని చెప్పినాడు. రెండవదిగా చూసినట్లయితేనా దేవుణ్ణి ప్రేమించేవారుగానే ఉండాలని చెప్పినాడు. మూడవదిగా మనం చూసినట్లయితేనా సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదామండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సుబుద్ధి అనగా మంచి బుద్ధి, మంచి మనస్తత్వం కదండి. పైకి రూపం అందంగా ఉంటుంది, గిచ్చితే రక్తం వచ్చేటట్లు తెల్లగా ఉంటారు, పాల వల్ల స్వచ్ఛంగా తెల్లగా ఉంటారు. కానీ అంతరంగంలో ఉన్న ఆలోచనలు, మెదడులో వచ్చే ఆలోచనలు చాలా నీచమైనటువంటి దాని సుబుద్ధి అనరు. సుబుద్ధి అనగా మంచి బుద్ధి. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా ఇతరుల ఎడల నువ్వు పలకరించే మాట తీరు, నీ మాట స్వభావము, నీ ప్రవర్తన, దాన్ని సుబుద్ధి అంటారు. అంటే ఆపదలలో ఉన్న వారికి నువ్వు చేయూతనివ్వడం. వాళ్ళు నిన్ను శ్రమ పెట్టిండొచ్చు, నిన్ను హింసించవచ్చు, నీ మీద అనరాని మాటలు పలికిండవచ్చు. అయినప్పటికీ వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ బుద్ధి మంచిగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారికి సౌలు అనేకమైన మేలులు చేసినాడు. సౌలుకు అలనాడు గొల్యాతు వచ్చినాడు, ఇశ్రాయేల్ జనాంగం మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు, రండి చూసుకుందాము రండి అని. ఆ ఫిలిష్తీయుని చూసి, గొల్యాతును చూసి చాలామంది జనులు భయపడి లోపలి దాక్కుంటున్నప్పుడు ఇదిగో దేవుని నామం పేరిట యుద్ధం చేయడానికి దావీదు వచ్చి దేవుని ఘనపరిచినాడండి. ఈ సున్నతి లేని వారా మనల్ని తిట్టేది, వాళ్ళకు మనం బానిసలుగా ఉండాలా అని తన చేతిలో ఉన్న చిన్న ఆయుధం ఒడిసెల చేత పట్టుకొని ఒక రాయితో గొల్యాతును కొట్టాడండి. పడిపోయాడు. దేవుని నామంతో యుద్ధం చేసి గెలిచాడు. అలా గెలిచి వచ్చిన తర్వాత ఆ కింది వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ దావీదు ఏమంటున్నారు, అక్కడ స్త్రీలు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని
పాటలు గంభీరంగా పాడుతున్నప్పుడు అంతవరకు సౌలు దావీదు మీద మంచి మనసు కలిగి ఉన్నాడు. చిన్నవాడు, అందంగా ఉన్నాడు, బాగున్నాడు, అంత మాత్రమే కాకుండా గొల్యాతును చంపేసినాడు అని తన సైన్యంలోకి పెట్టుకున్నాడు, తన పక్షాన నిలబడేటట్లు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ పాటలు వినేలోగా విషపు చూపు వచ్చిందండి సౌలుకి దావీదు మీద. కుట్రలు పండుతున్నాడు. ఈ విషయాలన్నీ దావీదుకు తెలుసు. సౌలు తను చంపాలని చూస్తున్నాడని, తనను ఎలాగైనా ఓడించాలని, ఈ భూమి మీద లేకుండా చేయాలని సౌలు ప్రయత్నిస్తున్నాడని తెలిసినప్పటికీ మంచి బుద్ధి కలిగి దావీదు సౌలు దగ్గర నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీకేదన్నా ఒక ఆపద వస్తే జ్ఞానంగా దాన్ని పరిష్కరించుకోవాలండి. అజ్ఞానంతో ఇంకా సమస్యలు తెచ్చుకోకూడదు. సౌలు మీదికి దావీదు వెళ్ళొచ్చు, నువ్వు ఎంత నా ముందరా అని గొడవ పడవచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దావీదు సౌలు యొక్క ప్రతి కుట్రలో నుంచి తప్పించుకుంటూ సుబుద్ధిగా ఉంటూ చుట్టూ ఉన్న జనసమూహముల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడండి. చుట్టూ ఉన్న వారి దగ్గర మంచి పేరు కాదు, కానీ నీ కుటుంబంలో తల్లివైన నీకు నీ బిడ్డల పట్ల మంచి పేరుందా? మా అమ్మ మంచిగా ఆలోచిస్తుంది, మా నాన్న మంచిగా ఆలోచిస్తాడు, మా భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తుంటారని కన్నబిడ్డలు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? ఆలోచించండి. ఎప్పుడు గయ్యాలిగా ఉండి గై 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 అని ఇంట్లో గొడవలు పడుతూ ఇంట్లో బిడ్డలతోనైనా భర్తతో అయినా సమాధానం లేకోకుండా ఉండి నువ్వు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నప్పుడు అది నీకు మంచి బుద్ధి కాదండి. దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండాలంటే మొదటిగా ఏం చేయాలంట? దేవుని ధర్మశాస్త్రము కుడికి కానీ ఎడమకు కానీ తొలక్కోకుండా ఉంటే దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా రెండవదిగా చూసినట్లయితే దేవుని ప్రేమించు వారికి దేవుడు తోడుగా ఉంటాడంట. మూడవదిగా చూసినట్లయితే మంచి బుద్ధి గల వారికి దేవుడు తోడే ఉంటాడు. అలాగే చివరిగా చూసినట్లయితే నిర్గమాకాండ 33వ అధ్యాయం 14వ వచనంలో అంట దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇంతవరకు ఆయన చేయి విడిచి నువ్వు తిరుగుతూ ఉండి దేవుడు నాకు తోడుగా లేడనుకుంటున్నావేమో. ఒకసారి మరలా నీ తప్పిదాలను క్షమించి దేవుని సన్నిధానంలో ఒప్పుకొని, దేవా నా తప్పిదాలు క్షమించినైనా, నా చేయి నువ్వు పట్టుకోనైనా, నేను ఎప్పుడు నీ చేయి విడవను, నువ్వు నాకు తోడుగా ఉండి నా కుటుంబాన్ని నడిపించు, నా పక్షాన ఉండి నా కుటుంబంలో మేలులు చేయి తండ్రి. ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నిన్ను ప్రేమిస్తూ మంచి ప్రవర్తన కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని నాకు ఈ తండ్రి అని ఆయన సన్నిధానంలో నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు సదాకాలము మన కుటుంబంలో ఉండి మనకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు దైవ మీ అమూల్యమైన మాటలను ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. దేవుడు ఎల్లప్పుడూ ఎవరికి తోడుగా ఉంటారని మీరు సెలవిచ్చిన రీతిగా నేను మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ ధ్యానించే మాటలలో ఎడమకు కానీ కుడిముక కానీ లేకోకుండా చక్కగా ఉన్నట్లయితే మీరు మాకు తోడుగా ఉంటారని, అలాగే మిమ్మల్ని ప్రేమిస్తే మీరు మాకు తోడుగా ఉంటారని, మంచి బుద్ధి కలిగి ఉంటే మీరు మాకు తోడుగా ఉంటారని, ఎల్లప్పుడూ మాకు తోడే ఉన్న దేవుడే ఉన్నారని మీరు సెలవిచ్చిన గొప్ప మాటలకై తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా విధేయమైన కార్యములన్నింటినీ దయతో క్షమించి తండ్రి, ఎల్లప్పుడూ మీరు మా పక్షాన ఉండి తండ్రి అనేకమైన మేలులు తండ్రి మా ద్వారా మీరు చేయించమని అడుగుచున్నాం తండ్రి. మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.